నమస్తే. మీరు ఏం చేస్తుంటారు సార్? నేను అడ్వకేట్‌గా చేస్తుంటాను. ఎక్కడ సార్? జిల్లా కోర్టా, హైకోర్టా, లేకపోతే ఏ జిల్లా కోర్టులో? కోర్టు, హైకోర్టు, మిగతా హైకోర్టులు, ఆ, సుప్రీంకోర్టు వరకు కూడా కేసులు చేస్తుంటా నేను. అంటే మీరు సుప్రీంకోర్టు లాయరా, లేకపోతే ఎవరి ద్వారా చేపిస్తుంటారా? ఆహా! నేనే చేస్తాను అన్ని హైకోర్టుకి గానీ, అంటే సుప్రీంకోర్టుకి హైకోర్టు గానీ. అడ్వకేట్ గారా మీరు? ప్రస్తుతం హైకోర్టు ఇక్కడ హైదరాబాద్‌లో, ఆ, ఇక్కడ తెలంగాణలోను, ఆ. ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో 2 హైకోర్టులు చేస్తున్నాను ప్రస్తుతం. మీరు తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు సార్? వాళ్ళు చిన్న వ్యాపారం చేస్తారు. మా మీకు తల్లి లాయర్ గారు. చదవాలని ఎట్లా అనిపించింది? నేను మీకు బిజినెస్ చేసుకోవాలని ఆలోచన రాలేదా మరి? బిజినెస్ ఆల్రెడీ ఇంట్లో కొంతమంది చేస్తున్నారు కాబట్టి వాళ్ళ అనుభవాలను చూసి ఉమ్, బిజినెస్లో ఒడిదుడుకులు ఉంటాయి కాబట్టి లాయర్ అయితే బాగా కేసులు డబ్బులు లాగొచ్చు జనాల దగ్గర అని చదువుకున్నారా, లేకపోతే ధర్మంగా పేద ఆడబిడ్డలకి ఏమన్నా ముందు అట్లా? ముందు డబ్బు సంపాదన ధ్యేయం కాకుండా ఉమ్, ముందు చదివి మన సమాజానికి ఒక మంచి స్ఫూర్తిని ఇవ్వాలి. ఉమ్, మనం ఎదిగి ఎదుటోళ్ళకి కూడా మనం స్ఫూర్తిగా కావాలని ఉమ్. ఈ ప్రొఫెషన్ని ఎంచుకోవడం జరిగింది. ఎంతమంది సార్ మీరు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఉన్నారా? మేము మొత్తం ఒక 6 ఉన్నాం. ఆరుగురిలో ఎవరెవరు ఏమేం చేస్తుంటారు? అందరూ బిజినెస్లు, బ్రదర్స్ అందరూ బిజినెస్లు, సిస్టర్కి మ్యారేజ్ అయిపోయింది. తను హౌస్ వైఫా? అందరు హౌస్ వైఫ్లు. ఓకే. బావగారు వాళ్ళు ఏం చేస్తుంటారు? వాళ్ళు కూడా వ్యాపారాలే. ఏం బిజినెస్లు చేస్తుంటారు సార్? వాళ్ళు బంగారు కొనకళ్ళు, ఆ, ఇంకోటేమో బట్టల వ్యాపారాలు ఇవన్నీ చేస్తుంటారు. అయితే మీరు బావగారి దగ్గర బంగారం ఫ్రీగా తెచ్చుకుంటారు అనమాట, డబ్బులు ఏం కట్టకుండా. తెచ్చుకోవడానికి ఒక గ్రామ్ కూడా ఇవ్వదేమో అనుకోవటమే. అదేంటి సార్, మీరు వాళ్ళ కేసులు ఫ్రీగా చేస్తే వాళ్ళు మీకు బంగారం ఫ్రీగా ఇస్తారు, ఏముండదు. మీరు వాళ్ళ కాడ డబ్బులు తీసుకుంటారే, అందుకే మీ కాడ వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. ఈ రోజుల్లో మానవ సంబంధాలు అన్ని ఆర్థిక సంబంధాలే. అవునా? అమ్మో, ఏంటి సార్ మా కవులు చాలట్లేదు మీ డైలాగులకు. అది అందుకోసం ఈ రోజుల్లో సంబంధాలు మరి మీరు ఫస్ట్ న్యాయవాదిగా పట్టా తీసుకున్నప్పుడు మీ అమ్మగారు ఆనందపడ్డారా? అందరూ మా ఇంట్లో వాళ్ళందరూ ఆనందపడ్డారు. మా అమ్మ, మా నాన్న, మా వంశంలో నేను ఒక్కడనే కొందటి లాయర్ని. అబ్బో, కంగ్రాచులేషన్ సార్. మరి జడ్జి ఎందుకు అవ్వలేదు మీరు? నేను 2 సార్లు ప్రయత్నం చేశాను. జిల్లా జడ్జి దాకా వెళ్ళాను. అయ్యో. ఇంటర్ దాకా వెళ్ళి ఆగిపోయాను. రాలేదు. సార్, ఇప్పుడు మీరు ఒక అడ్వకేట్గా చెప్తున్నారు, అంతకుముందు పాలనలో న్యాయవాదులపైన దాడులు, జడ్జీలపైన బూతులు ఇవి ఉండేవి. మీకు ఏ పాలన బాగుంది? ఏ పాలనలో ఒక న్యాయవాదులకైనా జడ్జీలకైనా రక్షణగా ఉంది? పాలన అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా ఉండేవండి, మాకంటూ ఒక స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ ఇది. న్యాయ వ్యవస్థ అనేది స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ ఇది. దానికి ఏ రాజకీయ పార్టీతో కానీ రాజకీయ ప్రభుత్వాలతో కానీ సంబంధాలు ఉండవు. మాకు ఏ ప్రభుత్వం వచ్చినా మా ప్రొటెక్షను, మా యొక్క ఇండివిజువాలిటీ ఉండాలని మేము కోరుకుంటాం. మీ ఇన్వాలిటీ ఉంది సార్, లేదంటే గతంలో ఒక జడ్జి గారిని బెదిరించి అది మీరు చూసారా? మీరు చూడలేదా? చూసాము. మరి దానికి మీ న్యాయవాదులు నిరసన ఏం తెలియదు? నిరసన తెలియజేసాము, దాని మీద కంప్లైంట్లు పెట్టాము, జడ్జి గారి ద్వారా కంప్లైంట్ పెట్టించాము. అలాగే మిగతా మేమంతా న్యాయవాదులు కూడా సపోర్ట్గా ఉండి న్యాయ పోరాటం చేస్తున్నాం. జడ్జి గారి కోసం. జడ్జి గారు కానివ్వండి, న్యాయవాదుల మీద కానీ తిట్లు కానివ్వండి, బూతులు కానివ్వండి, అన్ని దాడులు కానీ చేస్తే ప్రొటెక్షన్ కానీ. మరి ఆ బూతులు మాట్లాడే వాళ్ళకి మీరు చదువుకున్న అడ్వకేట్గా ఏమైనా శిక్షలు ఉంటాయా సార్? శిక్షలు కంపల్సరీ ఉంటాయి. ఇప్పుడు కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ప్రొటెక్షన్ యాక్ట్ రావాలని మేము రిక్రూట్ చేస్తామని చెప్పారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా న్యాయవాదుల ప్రొటెక్షన్ యాక్ట్ వస్తుంది. ఓకే. బాబు గారు చేస్తారులేండి. మీరు కలిసారా బాబు గారిని? ఎప్పుడైనా చూసారా? రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారా? ఓకే. తర్వాత మీరు ఇప్పుడు న్యాయవాదులకు అది అంటున్నారు, మరి మహిళలను బూతులు తిడుతున్నారు కదా, దానికి ఏమైనా వ్యవస్థ ఉందా మనకి శిక్షలు పడేది? ఉన్నాయి. మహిళల మీద దాడులు కాదు, తిట్టినా సైగ చేసినా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి భారత శిక్షా స్మృతిలో శిక్షలు చాలా ఉన్నాయి. వాటి ప్రకారం వాళ్ళ మీద శిక్షించవచ్చు. పోలీసులు తగు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, చేయొచ్చు అంటారు. తప్పకుండా. మీరు ఈ బూతులు మాట్లాడే వారికి ఏం చెప్పదలుచుకున్నారు ఒక న్యాయవాదిగా? అది మన భాషా భావం గొప్పదేనంటారా బూతులు మాట్లాడటం? లేకపోతే బూతుల సంస్కృతిని ఎవరు ప్రోత్సహించరు. ముఖ్యంగా మేము న్యాయవాదులు అసలు ప్రోత్సహించము. ఎవరైనా సమాజంలో అందరూ ప్రశాంతమైన జీవితంలో గడపాలి, ఒకళ్ళకొకళ్ళ రాగద్వేషాలు లేకుండా వాళ్ళు ప్రశాంతమైన జీవితం గడిపితే బాగుంటుంది. బూతులతో ఏది సాధించలేదు. ఎంతమంది ఉంటారు సార్ మన జిల్లా కోర్టులో న్యాయవాదులు? 3000 మంది. 3000 మంది మీ అడ్వకేట్స్ ఉన్నారా? అందులో మా పార్టీ లీగల్ సెల్ ఉన్నారు. లీగల్ సెల్ అన్ని పార్టీలు లీగల్ సెల్ ఉన్నాయి. బీజేపీ ఉంది, వైఎస్ఆర్ ఉంది, టీడీపీ ఉంది. అన్ని పార్టీలలో లీగల్ సెల్ ఉంటాయి.
ఉంటాయి సార్, మాకు కూడా తెలుసు. అందులో నేను అడగబోయేటప్పటికి మీరు అన్ని పార్టీలలో ఉంటారని చెప్పారు. అవును. మా పార్టీలో ఇప్పుడు లీగల్ సెల్ అధ్యక్షుడిగా చేస్తున్నారు. వారి పేరు తెలుసా అని అడగబోతున్నాను నేను. ఆయనదా? తెలుసు, రమేష్ ఆయన పేరు. రమేష్ గారా? అవును, రమేష్ గారు. ఓకే. తర్వాత మీరు ఇప్పుడు సమాజాన్ని చూశారు, గతంలో చదువుకున్న సమాజాన్ని, యువతకు ఏం చెప్పదలుచుకున్నారు? యువత ఒకటే ఆలోచించాలి, కష్టపడి పని చేస్తే సాధించలేనిది ఏమి లేదు, కానీ కష్టపడే తత్వాన్ని అలవాటు చేసుకోమని మా సూచన. ఎందుకంటే కష్టపడితే ఇవాళ కాదు రేపటి కానీ మీరు భవిష్యత్తుని బాగా తీర్చిదిద్దుకోవచ్చు. షార్ట్ కట్లో మీరు గొప్పవాళ్ళు అవ్వాలంటే కోరిక ఉండటం తప్పు. మీరు కష్టపడి ఒక టైం దాకా వెయిట్ చేస్తే మీ ఎక్స్పీరియన్స్ని బట్టి మీకు అవకాశాలు వస్తాయి, మీరు ఉన్నత శిఖరాలకు వెళ్తారు. అది నేను యువతకి ఇచ్చే స్ఫూర్తి. ఓకే సార్, థ్యాంక్ యూ. మా బ్రదర్ కూడా అడ్వకేట్, వినుకొండ జిల్లా అడ్వకేట్గా గవర్నమెంట్ పీపీగా చేశారు, రాంకోటేశ్వరరావు గారు. మీరు మా వారి ఫ్రెండ్ అయినందుకు, మీరు మా ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే మీ సుప్రీంకోర్టు జడ్జి గారు రమణ గారి మీద నేను కవిత రాశాను. లీలా జిల్లా జడ్జిగా చేశారు లీలా గారు, ఇప్పుడు కర్నూలులో చేస్తుంది. తన మీద రాశాను. దీప్తి గారి మీద రాశాను, ఇప్పుడు తను ప్రజెంట్ చేస్తుంది. ఇట్లా న్యాయవాదుల మీద, జడ్జీల మీద కూడా ఒక రచయితగా రాశాను. ఈరోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ, మా నీళ్ళు కూడా ఉంది, నీళ్ళు మా ఫ్రెండ్ లాయర్, వాళ్ళ హస్బెండ్, ఇద్దరు లాయర్స్ వాళ్ళు కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకున్నందుకు, మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరింతగా ఆడబిడ్డల దగ్గర ఫీజులు లేకుండా చేయాలని మహిళా అధ్యక్షురాలుగా అందరికీ అడగదు, పేద ఆడబిడ్డలు వచ్చినప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయండి. తప్పకుండా. మీ మొబైల్ నెంబర్ ఏమైనా చెప్తారా సార్? మీ అడ్వకేట్ కాబట్టి ప్రజలు తీసుకుంటే పాపం పేద ఆడబిడ్డలు ఎవరైనా వస్తారు, చెప్పండి సార్. నా పేరు సయ్యద్ ఇస్మాయిల్. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9390059122. మీరు ఎప్పుడైనా కాంటాక్ట్ చేయొచ్చు. న్యాయ సలహాల కోసం, సూచనల కోసం, కేసుల పరంగా ఏమైనా కావాలంటే నేను పంపిస్తానండి. మహిళా చేసి తరపున ఆడబిడ్డలు పేదవాళ్ళు ఉంటే వాళ్ళని పంపిస్తాను. వాళ్ళ కాడ ఫీజులు తీసుకోకుండా మీరు ఆడబిడ్డలకి హెల్ప్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్.